Khatvahasta. Formation of Khatvahasta. When both hands are in Chaturahasta, placed one over the other, and thumb, Angusta, and index finger, Tarchani, are released, is called Khatvahasta. రెండు చేతుల చతురహస్తములను ఒకదాని మీద ఒకటి ఉంచి అంగుష్టము అనగా బొటనవేలు, తర్చని అనగా చూపుడు వేలను విడిగా ఉంచిన దానిని కట్వహస్తం అంటారు. వినియోగ శ్లోక. ఖట్వహస్తో భవేదేశః ఖట్వా శివికయో స్మృతః. Khatvahasta is used to show a cot, bed, a resting place, lying down posture, a seat or platform, a wooden frame of structure depicting a bridge-like flat support. కట్వహస్త వినియోగములు. మంచమును, పీటను సూచించడానికి, విశ్రాంతి స్థలాన్ని చూపడానికి, పాత్రలు పడుకున్న స్థితిని చూపించడానికి, పీట ఆకారాన్ని, చెక్కతో చేసిన మంచం లేదా ఫ్రేమ్ని, సపోర్టుగా ఉన్న బల్లను చూపడానికి వినియోగిస్తారు. భేరుండ హస్తం. Formation of Bherunda Hasta. Both hands in Kapitha joined at the wrist is called Bherunda Hasta. రెండు కపిత్త హస్తములను మణికట్టు వద్ద కలిపి ఉంచితే భేరుండ హస్తము ఏర్పడుతుంది. వినియోగ శ్లోక. భేరుండే పక్షి దంపత్యోర్ భేరుండో యుజ్యతే కరః. To indicate a pair of birds who use భేరుండ హస్త, పక్షి దంపతులు మొదలైనవి చూపడానికి వినియోగిస్తారు. అవహిత హస్త. Formation of అవహిత హస్త. Two Alapadma hastas or Solapadma hastas placed in front of chest is called అవహిత హస్త. రెండు అలపద్మ లేదా సోలపద్మ హస్తములను వక్షస్థలం వద్ద ఉంచిన అది అవహిత హస్తము అవుతుంది. వినియోగ శ్లోక. శృంగార నటనే చైవ లీలా కందుక ధారణే కుచార్థే యుజ్యతే సోయం అవహిత కపో విదుః. It is used to denote beautiful dance, playing a ball game, a breast. శృంగార నటనము, కుచములు మొదలగునవి చూపించుటకు వినియోగించబడును.